మీ భార్యల్ని మాత్రం బాధ పెట్టే అధికారం, ఆడ మనసుల్ని కష్టపెట్టే హక్కు మీకు లేవు. అమ్మా, తమ్ముడి కోసం ఇంకేం మాట్లాడమాక. నేను పైసలు ఇస్తాను, గా పైసలు తీసుకుపోయి నీ పెండ్లాం గాజులు ఇడిపించి తీసుకురా. వద్దన్నా 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 వద్దన్నా. అదేంద్రా సేనయ్యా, అమ్మ నువ్వు దుర్గా, నువ్వు పోయి పైసలు తీసుకురాపో. వద్దు బామ్మ, నేనిలా వద్దు అనడం మా అమ్మకు బాధ కలిగించవచ్చు. నేను అమ్మ దగ్గర పాండానని డబ్బు తీసుకోవద్దంటున్నది అమ్మని అవమానించాలని కాదు, అమ్మ మీద గౌరవం లేక కాదు. అప్పు చేసి ఆటో కొన్నది మేము, ఆటో అప్పు తీర్చాల్సింది మేము. మధ్యలో పాండు బావగారు ఆదుకున్నారు. కానీ అదింత గొడవకి దారితీస్తుందని మేము అనుకోలేదు. అసలు బావగారు ఇలాంటి పని చేస్తారని ముందే తెలిస్తే మేం మాత్రం అంగీకరించే వాళ్ళమే కాదు. కానీ ఈ తప్పు జరిగింది మా కారణంగానే కాబట్టి మంగక్క, కాస్త సమయం ఇవ్వు. నీ గాజులు వీలైనంత త్వరలో విడిపించి నీ చేతిలో పెడతాను. ఆ మంగా, అప్పుగా ఇచ్చిన డబ్బు, తాకట్టు పెట్టిన నగ, పోయిన ప్రాణం లాంటివి తిరిగి రావుగాక రావు. మంగ నేను సలహా అడిగిందా? ఎందుకు అనవసరంగా వాగుతావు? అయినా మా అన్నదమ్ముల విషయంలో కల్పించుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పానుగా. అబ్బా, మధ్యలో మీ గోలేంటి? ఉండండి. పద్మావతి, ఇలా కాదు కాని నా గాజులు ఎప్పుడిస్తావో ఖచ్చితంగా ఒక తేదీ చెప్పు. అప్పటి వరకు అడగనుగా కడగను. అది ఖచ్చితంగా చెప్పలేనక్క. త్వరలో విడిపిస్తామని చెప్తున్నాను కదా. అత్తమ్మా, చూస్తా ఉండావుగా, ఇంత జరుగుతా ఉండా మంగ అంత గోల చేస్తుండగా అమ్మని అడుగుదాం. అమ్మ దగ్గరగా పైసలు తీసుకొని గాజులు ఇడిపిద్దాం అనుకుంటా ఉండారా? లేదే. దీన్నేమంటారు? ఆత్మాభిమానం అంటారా? ఆత్మాభిమానం ఆకలి తీర్చలేదని, అవసరానికి ఆదుకోలేదని వీళ్ళకి చెప్పత్తమ్మా. ఏ ఆళ్ళకేనా ఆత్మాభిమానం? నాకు లేదా? నేనేందో, నాకు ఈ ఊళ్ళో ఉన్న గౌరవం మర్యాద ఏందో తెలిసి ఆడిట్లా ఆటో నడిపి బతుకుడైంది. ఏ గది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయుడు కాదా? గది నాకు తలవంపులు తీసుకురావడం కాదా? చెప్పత్తమ్మా. బామ్మ, సీనేకి ఆలోచన ఏమాత్రం లేదు. సీనయ్యక ఆలోచన లేకపోతే మరి ఆడికి ఆ బుద్ధి ఎట్లా పుట్టినది? తను పుట్టించింది అత్తమ్మా? అడగండి. ఒకరిని మోసం చేసో, ఒకరి మోచేతి కింద నిలబడి నీళ్లు తాగడమో చేస్తే గది ఒక బ్రతికే కాదు, బ్రతుకన్నాక స్వతంత్రంగా బతకాలి, స్వతంత్రంగా ఎదగాలి అన్నది అమ్మ నుంచే నేర్చుకున్నాను బామ్మ. ఏం నేర్చుకున్నాడత్తమ్మా? ఆటో వాడికి అప్పు తీర్చకపోతే
వాడు ఆటో తీసుకుపోతా ఉంటే బాగున్నదా? గది పరువు అంటారా? దాన్ని మర్యాద నిలబెట్టుకోవడం అంటారా? అసలు అసలు దీన్ని ఆత్మాభిమానం అంటారా? క్షమించమను బామ్మ. అమ్మంత కాకపోయినా అమ్మ పేరు నిలబెట్టాలన్నదే నా కోరిక. అందుకే నేను ఇవాళ తలదించుకొని ఉంటున్నాను. బామ్మ, ఇది మా అహంకారం కాదు, ఎదగడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. అలాగే ఎదిగే ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళని మేం దాటాలి. ఒక్కో మైలురాయి ఒక్కో అనుభవంగా భావిస్తూ దాన్ని దాటే ప్రయత్నం చేస్తూ మేం ప్రయాణం చేస్తాం. దారి సరిగ్గా ఉందో లేదో చూసుకోకుండా ప్రయాణం చేస్తే గిసోంటివే పుట్టుకొస్తాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదత్తమ్మా. పైసలు ఇస్తాను, తీసుకుపోమ్మని చెప్పు. వద్దు బామ్మ. అమ్మకి అంతగా ఇవ్వాలనిపిస్తే ఆవిడ చల్లని దీవెనలిమ్మని చెప్పు.